అమ్మ, అక్షయ తృతీయ క్షయం కానిది, శుభాలను ఇచ్చేదంటారు. అసలు దీనికి ఉన్న విశిష్టత ఏంటి? మీరే చెప్పారు, అక్షయం అంటే అసలు క్షయం కానిది, అసలు ఎప్పటికీ తరగనిది. అలాగే ఏదైతే మనం ఆ రోజు మొదలు పెడతామో ఆ పని క్షయం కాకుండా పెరిగేది, అక్షయంలాగా వృద్ధి చెందేది. అయితే మనకి అక్షయంలాగా వృద్ధి చెందాల్సింది ఏమేమి ఉంటాయి అనుకుంటే, చాలామంది ఇవాళ కలియుగంలో మనకు వచ్చేసరికి మనకి ఉన్న ఈ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. కానీ మానవ శరీర ధారణ చేసినప్పుడు భగవంతుడిని పొందడమే మనకి మోక్షప్రదమైనది కదా. అయితే అక్షయ తృతీయ నాడు పితృదేవతల్ని కానీ దేవతల్ని కానీ మనం ఉద్దేశించి ఆరాధన చేస్తే ఆ రోజు లభించిన ఫలం ఏదైతే ఉంటుందో అది క్షయం కానిది. అది కదా మనం సంపాదించాలి. బంగారం సంపాదిస్తాం, ధనం సంపాదిస్తాం, ఇల్లు కొంటాం, కారు కొంటాం, ఇంకేమైనా కొంటాం. కానీ అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన చేతి నుంచి జారిపోయేవి, మనమైనా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ భగవంతుడి చేయి అనేది మనం ఎప్పటికీ వదలలేనిది కూడా. కాబట్టి అది పొందడానికి కావాల్సినదే, సాధన చేయడానికి సంబంధించిందే అక్షయ తదియ అని నా ఆలోచన అమ్మ.